ఇన్నర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు నా పొలం పోయిందనుకో, నాకు 50,000 వస్తాయి. 50,000 పొలం 5 లక్షలు వస్తుంది. నా పొలం పోకుండా, నా పొలం పక్కకుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిందనుకో, నా పొలానికి 5 లక్షల నుంచి 50 కోట్ల రేటు పెరుగుతుంది. ఇదే ఇక్కడ ప్లాన్ చేశారు నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు, లింగంనేని రమేష్, వీళ్ళందరూ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ని మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి, మొత్తాన్ని ల్యాండ్లు కొనేసి, ఆ ల్యాండ్లు పక్కగుండా దాని దరిదాపుల్లో గుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళేటట్టుగా డిజైన్ మ్యానిపులేట్ చేసేసి వీళ్ళ ఆస్తుల్ని కొన్ని వందల కోట్ల రూపాయల రెట్లు ఎక్కువగా వాళ్ళ భూముల్ని పెంచుకున్నారు. ఏమా భువనేశ్వరి గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పత్తిత్తి కబుర్లు చెప్తావు నువ్వు. మీరు చేసిన యదవ వ్యాపారాలు మీరు చేసిన ఇవి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం జరిగిందని సంతోషపడే సందర్భంలో దాన్ని ఇంటెన్షనల్గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎటు నుంచి వెళ్తుందో మాస్టర్ ప్లాన్ని లీక్ చేసి అఫీషియల్ కెపాసిటీలో చంద్రబాబు నాయుడు కూర్చొని, అన్అఫీషియల్ కెపాసిటీలో నారా లోకేష్ కూర్చొని హెరిటేజ్ సంస్థకి ఇంటెన్షనల్గా ఇదిగో ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి, ఇక్కడ భూములు కొనండి అని భూములు కొనేసేసి, ఇదిగో ఈ సేల్ డీట్ల ద్వారా భూములు మొత్తం నేను మొత్తం చదివినిపిస్తా. 29 సేల్ డీట్ల ద్వారా రాష్ట్రంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ సంస్థ భూములు కొనింది. ఎందుకు కొందాయా? ఇవన్నీ సేల్ డీట్లే. నేను ఈ సేల్ డీట్లన్నీ మీరు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఒక కాపీ రిలీజ్ చేస్తాను మీడియా సోదరులకి. ఇప్పుడు మీ ముందు ఆధారాలు పెడతాం. ఏ అధికారంతో, ఏ ఆలోచనతో హెరిటేజ్ ఫుడ్స్ 2014లో ఆంధ్రప్రదేశ్లో కాజా పరిసర ప్రాంతాలు ఇన్ని వందల ఎకరాల భూములు కొని ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ని మ్యానిపులేట్ చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి నారాయణ, వీళ్ళందరూ కూడా పనిచేశారు అనేది సిఐడి ప్రధాన అభియోగం 2023లో. దీని మీద మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 40 పేజీల సుదీర్ఘమైన, మాజీ ఎమ్మెల్యే అంటే మంగళగిరి ఎమ్మెల్యే, 40 పేజీల సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు ఏపీ సిఐడి వాళ్ళకి. ఈ ఏపీ సిఐడి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కేసుని ఎగ్జామిన్ చేసి 40 పేజీల రిపోర్ట్ అండి, చిన్న రిపోర్టు, చితక రిపోర్టు కాదు, ఎగ్జామిన్ చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ 16/2022 డేటెడ్ 9/5/2022, సెక్షన్స్ వచ్చి 120 ఆఫ్ ఐపీసీ, 34 ఆఫ్ ఐపీసీ, 35, 36, 37, 166, 167 of Indian Penal Code and 217 of Indian Penal Code, Section 13 subclause 2, read with Section 13(1)(a) of Prevention of Corruption Act 1988.